హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. మీ ముందుకు ఇంకో వంటతో వచ్చానండి. ఇదేంటంటే ఆలుగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలో చూద్దాం. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె, జీలకర్ర, మనకు తాలింపు ఇంట్లో ఏ తాలింపు ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే అన్ని స్కిప్ చేసి జీలకర్ర వేసుకున్నాను. తర్వాత 2 ఆనియన్ తీసుకున్నా, ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నా. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా చూడాలి. సిమ్లోనే, కొద్దిగా మరీ సిమ్ కాకుండా మీడియం మంట మీద ఉండాలి. అప్పుడైతేనే కింద మాడిపోకుండా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా అయితేనే మనకి చాలా బాగా వస్తుంది కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. వేగాక ఇంకో ఈ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత మనం ఆలుగడ్డ వేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి నూనెలో. ఇలా కలుపుతూనే ఉండాలి. కింద అంటుకోకుండా చూడాలి. ఊకనే అంటుకోపోతుంది ఆలుగడ్డ. ఇలా అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. నేను చేసిన విధంగా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 5 మినిట్స్ వేగాయండి. తర్వాత ధనియాల పొడి, ఇంకా కారం, 2 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇంకా వేస్తున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా. ధనియాల పొడి నేను ఇంట్లోనే తయారు చేస్తానండి. ఏ మసాలా అయినా సరే నేను ఇంట్లోనే తయారు చేసి అన్ని కర్రీస్కి వాడుకుంటా. బయట నుంచి ఏం తీసుకురాను, ఏ మసాలా తీసుకురాను. అల్లం పేస్ట్ అయినా సరే నేనే ప్రిపేర్ చేసుకుంటా. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటా. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉంచాలండి. మనకు కావాలంటే 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేను టమాటాల బదులు చింతపండు రసం వేసాను, అందుకనే చాలా బాగా వచ్చింది. మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుందని ఇలా ఒకటే వేసుకున్నాను. అది చింతపండు పులుసు వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 ముక్కలు ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. సగం ముక్కలు ఉడికాక కర్రీ ఇలా ఉంది. ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పులుసు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకో చూడండి ఒకసారి. ముక్కలు ఉడికాయా లేదా అనేది మనం చూసుకోవాలి. అప్పటి వరకు ఉంచుకోవాలి. ఆ కర్రీ మాత్రం రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంకో వంటతో మేము ముందుకు వస్తాను.